హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి నేను 5th పొజిషన్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఆల్రెడీ చెప్పేసా. సంజన గారు అయితే ఎలిమినేట్ అయ్యారు, సూట్ కేసు తీసుకోలేదు. ఇంకా టాప్ 4 అయితే ఉన్నారు. ఈ 4th పొజిషన్లో ఎవరంటే ఎలిమినేట్ అయింది మార్నింగ్ ఓటింగ్ ఆర్డర్ చెప్పా. 4th ప్లేస్లో వచ్చేసి ఇమాన్యువల్ అన్న అయితే ఉన్నాడు. 3rd ప్లేస్లో డీమన్ ఉన్నాడు. కానీ నాకెందుకో ఇమాన్యువల్ అన్నని 3rd ప్లేస్లో పెడతారేమో అనుకున్నాను అని చెప్పా. చాలామంది మెసేజ్ చేశారు, బోగ్గే నీకేం తెలుసురా, ఇమాన్యువల్కి రాత్రి 500 ఓట్స్ వేసాం, 1000 ఓట్స్ వేసాం, ఇమాన్యువల్ అన్న 3rd ప్లేస్లోనే ఉన్నాడు, నువ్వెవడరా చెప్పడానికి, 3rd ప్లేస్ ఇమాన్యువల్ అన్న, 4th ప్లేస్ కాదు. చాలా మెసేజెస్ చేశారు. నేను దేనికి రియాక్ట్ అవ్వలేదు. అది మీ ఇష్టం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఏమన్నా తప్పుగా చెప్తే కొంచెం బాధ ఉంటుంది, కానీ అది తప్పు కాదు. నిజంగానే ఇమాన్యువల్ అన్న 4th ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడైతే 4th ప్లేస్లోనే ఇమాన్యువల్ అన్ననైతే ఎలిమినేట్ చేసేశారు. కానీ సూట్ కేస్ మటుకు ఆఫర్ చేయలేదంట. ఇది ఎలా ఉందంటే, ఈ సీజన్ హిట్ అవ్వడానికి గొడ్డు చాకరీ చేశాడు. సూట్ కేసు ఇచ్చి పంపించి ఉండాల్సింది. వీళ్ళు ఈ 50 lakhstోనే నడిపించేయాలనుకుంటున్నారు, ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకోలేదు. టీఆర్పీ వచ్చింది, బాగా సీజన్ హిట్ అయింది, కొంచెం అమౌంట్ యాడ్ చేసి ఇవ్వచ్చు కదా. ఈ 50 lakhsలోనే అందరికీ సర్దాలని చూస్తున్నారు. అందుకే సంజన గారికి లేదు, ఇప్పుడు ఇమాన్యువల్ కూడా సూట్ కేసు ఏం ఆఫర్ చేయలేదంట, డైరెక్ట్గా ఎలిమినేట్ చేసి పంపించేశారు. ఇంకా టాప్ 3 అయితే ఉన్నారు, డీమన్, కళ్యాణ్, అలాగే తనుజ, వీళ్ళైతే ఉన్నారు. ఇంకా 3rd పొజిషన్లో డీమన్ అయితే బయటకు వస్తాడు. సూట్ కేసు ఆఫర్ చేస్తారు ఖచ్చితంగా. డీమన్ తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే ఇంతవరకు కష్టపడిన దానికి ఎలాగో ఇమాన్యువల్ అన్నకి దక్కలేదు. డీమన్ అన్న తీసుకుంటే బాగుంటుంది. చూద్దాం ఏం చేస్తాడో. డీమన్ ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు. ఇంకా కళ్యాణ్ తీసుకుంటాడేమో అని చాలామంది మెసేజ్ చేశారు కదా. లేదంట, వాళ్ళ అమ్మ నాన్న అదే స్టేజ్ మీద నుంచి మాట్లాడిస్తారు కదా, అప్పుడు చెప్పారంట, కప్పు ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదు. క్లారిటీ వచ్చేసింది, ఇంకా ముట్టుకోడు డబ్బులు. డీమన్ అయితే 3rd పొజిషన్లో బయటకు వస్తాడు. ఖచ్చితంగా క్యాష్ ప్రైజ్ తీసుకొని వస్తాడు. డీమన్ ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవ్వండి. కానీ ఇమాన్యువల్ అని కూడా ఏదో ఒకటి చేసి ఉండాలి. ఈ సీజన్ హిట్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాడు, టాస్క్లు ఆడాడు, ఎంటర్టైన్మెంట్ చేశాడు, కానీ ఏమీ ఇవ్వలేదు. ఇంకొచ్చేసి టాప్ 1 టాప్ 2 ఉన్నారు. నేను మార్నింగ్ ఓటింగ్ ఆర్డర్లో చెప్పిన ప్రకారమే ఇప్పుడు దాని మీద ఉన్న కొంచెం ఎడ్జ్ ఓటింగ్ ఆర్డర్ చెప్పి అక్కడికి వెళ్ళి చూడండి. ఇద్దరిలో ఎవరన్నా గెలవచ్చు, లేకుంటే వాళ్ళ ఇష్టం.